హలో అందరికీ వెల్కమ్ టు మా మెనీలాగ్. ఏంటివి అనుకుంటున్నారండి? మష్రూమ్స్. మా సాయి అయితే ఎప్పటి నుంచో మష్రూమ్స్ కర్రీ తినబుద్ధి అవుతుంది అక్క అని అడిగింది. అయితే మొన్న డీమార్ట్కి వెళ్తే లేవు. సో ఇంకా మా హస్బెండ్ అయితే హైదరాబాద్ నుంచి వస్తుంటే నేను అక్కడి నుంచి అయితే తెప్పించాను. ఇంకా దానికి కావాల్సినవన్నీ కూడా అక్క అయితే కట్ చేసి పెట్టేసింది. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మష్రూమ్స్ కర్రీలో జీడిపప్పు వేసుకుంటే కూడా బాగుంటుందని చెప్పేసి ఒక 10 నిమిషాల ముందే అయితే జీడిపప్పులు కూడా నానబెట్టి పెట్టింది అక్క. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అవి ఫ్రై అవుతుండగానే నీట్ గా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మష్రూమ్స్ అలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిటికెడు పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి మష్రూమ్స్ ని. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కారం కూడా వేసుకొని మష్రూమ్స్ కి కారం మంచిగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అన్న ఫ్రై చేసుకున్న తర్వాత మష్రూమ్స్ అది ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఒక మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసాము మేము. వాటర్ అన్ని ఇంకిపోయి మష్రూమ్స్ అయితే మంచిగా కుక్ అయిపోయాయి. మంచిగా కుతుకుతలాడుతుంది కర్రీ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా మష్రూమ్ కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.